కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ వ్యాఖ్యలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఫ్రీ బస్సు విషయంలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన నిర్వహించారు. ఇక కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటున్నారని మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇక మెదక్ జిల్లా వెల్దుర్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టారు. ఫ్రీ బస్సు విషయంలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన నిర్వహించారు. ఇక కేటీఆర్ దిష్టిబొమ్మను కూడా దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇక అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకున్నారని మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆర్టీసీ బస్సులలో మహిళలు డాన్సుల్లో వేసుకోవచ్చు అని ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా కేటీఆర్ మహిళల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనకకు తీసుకొని ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా పీసీసీ ఆధ్వర్యంలో కూడా చేస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో కూడా మెదక్ జిల్లా వెల్దుర్తిలో కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు ఆ కేటీఆర్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇటు మహిళలు మండిపడుతున్నారు. మరొకవైపు ఏదైతే 2 లక్షలు ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో కూడా ఆగస్టు 15 లోపు చేస్తామని కూడా మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి కొనియాడారు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అయితే మన కాంగ్రెస్ పార్టీ అమల్లో పెట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని పెట్టినట్టయితే వాళ్ళకు టీఆర్ఎస్లకు వాళ్ళకు దిమాగులు పనిచేయక పిచ్చి లేచిపోతుంది. వాళ్ళకు స్థానం లేదు తెలంగాణలో. కాబట్టి వాళ్ళు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళు మహిళలట రికార్డు డ్యాన్సులు చేయాలి, బ్రేక్ డ్యాన్సులు చేయాలని చెప్తున్నారు. వాళ్ళ చెల్లెలు సారా దందా చేసి జైల్లో ఉన్నది. ఆ కేటీఆర్కి ఇంకా సిగ్గుశరం వస్తలేదు. ఒక మహిళ ఉండి సారా దందా చేసింది. ఆ విధంగా మా తెలంగాణ మహిళలు కూడా అంత అసభ్యంగా ఉంటారని వాడు ఊహించుకుంటుండు. బిడ్డ, చెప్పు దెబ్బలు తింటావు కేటీఆర్. తెలంగాణ మహిళలను ఎవరినైనా అవమానించినట్టయితే చెప్పు దెబ్బలు తింటావని మేము హెచ్చరించడం జరుగుతుంది. మన మహిళల పట్ల అసభ్యకర ఏదైతే మాట్లాడిండో దానికి నిరసనగా ఈరోజు మన అంబేద్కర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇంకా కేటీఆర్ గారికి ఇంకా బుద్ధి రాలేదు. పదవి పోయింది, అయ్యకు కాలిరిగింది, చెల్లె పోయి తిహార్ జైలు ఉంది. ఇంకా వాళ్ళకు మతి భ్రమించినట్టున్నది. అందుకే ఏదైతే మంచిగా హ్యాపీగా ఆడవాళ్ళు ఏదైతే మంచిగా బస్సు ప్రయాణం చేస్తున్నారో మహిళలకు ఓర్వ చేయలేక
ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి గమనించి ఏదో రకంగా మాట్లాడని చెప్పి మధ్యభ్రమించి మాట్లాడుతున్నాడు. మహిళలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఆయనకు ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఎక్కడైతే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ తిరగకుండా రేపు అలా అయితే మాట్లాడడానికి ఎంబడి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్.